ఎవరు చేసుకున్న కర్మకు వారే బాధ్యులు. కృష్ణుడు కంసుని సంహరించిన వెంటనే తన తల్లి తండ్రులైన వసుదేవుడు, దేవకిలను చూడడానికి కారాగారం నుండి విముక్తి కలిగిద్దామని వారిని ఉంచిన కారాగారానికి వెళ్ళాడు. దేవకీమాత కృష్ణుణ్ణి చూసిన వెంటనే, నాయనా, నీవే పరమాత్మవి కదా, నీకెన్నో దైవిక శక్తులు ఉన్నాయి. అయినా మరి నువ్వెందుకు 14 సంవత్సరాలు ఆగావు కంసుని సంహరించడానికి, కారాగారం నుంచి మమ్మల్ని విడిపించడానికి అని అడిగింది. అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు, అమ్మా, నన్ను క్షమించు. నువ్వు నన్ను 14 ఏళ్ల అరణ్యవాసం చెయ్యమని అడవులకు ఎందుకు పంపావు నా గత జన్మలో అని చిరునవ్వుతో అనెను. దేవకి ఆశ్చర్య చిగుతురాలయ్యింది. కృష్ణ, ఇది ఎలా సాధ్యము? ఎందుకు ఇలా అంటున్నావు అని అడిగింది. కృష్ణుడు అన్నాడు, అమ్మా, గత జన్మ గురించి నీకేదీ జ్ఞాపకం ఉండదు. కానీ నువ్వు గత జన్మలో కైకేయివి, నీ భర్త దశరథుడు. దేవకి మరింతగా ఆశ్చర్యపడి కుతూహలంగా అడిగింది, అయితే మరి కౌసల్య ఎవరు ఈ జన్మలో అని. కృష్ణుడు ఇలా అన్నాడు, ఇంకెవరు, యశోదామాత. 14 సంవత్సరాల తల్లి ప్రేమకు ఆమెను దూరం చేశావు గత జన్మలో. అది ఈ జన్మలో ఆమె తిరిగి పొందగలిగింది. హరే రామ్, హరే కృష్ణ, కృష్ణ హరే హరే.